సినిమా మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టోకేష్ రాజా మ్యాటర్లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి సంచలనాలు చేస్తుందో అందరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. 3వ వారాంతం పూర్తయ్యేప్పటికీ జనతా గ్యారేజ్ తెలుగు సినిమా చరిత్రలో తన కోసం ఓ అమూల్యమైన పేజీని రాసుకుంది. బాహుబలి, శ్రీమంతుడు తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఘనత సాధించుకుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర పొటెన్షియల్ రన్ నే కొనసాగిస్తా ఉంది. పరిస్థితులు కలిసి రావాలే గాని బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జనతా గ్యారేజ్ నిలిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇప్పటికైతే 80 కోట్ల చిత్రంగా జనతా గ్యారేజ్ మీసం మెలేయటం లాంఛనమే అని స్పష్టంగా అర్థమైపోతుంది. శ్రీమంతుడు రికార్డ్ ని జనతా గ్యారేజ్ క్రాస్ చేయడం అనేది కొంచెం కష్టమైన మ్యాటర్ లానే కనిపిస్తుంది. అసాధ్యమైతే కాదు కానీ సాధ్యపడే పరిస్థితులు అయితే క్లిష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం నుండి దసరా సినిమాల హడావిడి మొదలవుతుంది. ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ పరంగా గానీ, కంటెంట్ పరంగా గానీ మార్కెట్ లో జనతా గ్యారేజ్ తో పోటీ నిలవగల సినిమా లేకపోవడం చాలా బాగా కలిసి వచ్చిన అంశంగానే మాట్లాడుకోవాలి. నాని మజ్ను మీద పరిశ్రమలోను ప్రేక్షకుల్లోనూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మజ్ను కనుక క్లిక్ అయింది అంటే జనాలకి ఆల్టర్నేట్ దొరికినట్టే, జనతా గ్యారేజ్ జోరికి బ్రేకులు పడ్డట్టే అని నిర్ధారణకు వచ్చేయచ్చు. ఆల్మోస్ట్ జనతా గ్యారేజ్ రన్ ఎండ్ కు వచ్చేస్తుంది. ఇన్ కేస్ మజ్ను రిజల్ట్ ఏదైనా అటు ఇటు అయితే మరో వారం జనతా గ్యారేజ్ కి కలిసి వచ్చే అవకాశాన్ని ఊహించొచ్చు. ఆ పైన ఈ నెలాఖరికి రామ్ హైపర్ తో వస్తున్నాడు. ఓ వారం తర్వాత దసరా పండక్కి చాలా చిన్న సినిమాలు లైన్ కట్టే. ఆ సినిమాల ఫలితాలను బట్టి జనతా గ్యారేజ్ రన్ ఆపేయటం గానీ లేదా దసరా సెలవుల అడ్వాంటేజ్ ను ఉపయోగించుకోవడం గానీ ఉంటది. యంగ్ టైగర్ పొటెన్షియల్ స్టార్ డమ్ బేస్ గా కొంతవరకు లక్ ను కూడా వెంటేసుకుని జనతా గ్యారేజ్ ఇప్పటి వరకు బ్రహ్మాండమైన జైత్ర యాత్రను కొనసాగించింది. ఆ లక్ ఫ్యాక్టర్ దసరా సెలవుల వరకు జనతా గ్యారేజ్ వైపే ఉంటే కనిపిస్తున్న చిన్న చిన్న హడ్డెల్స్ ని చాలా తేలిగ్గా జనతా గ్యారేజ్ దూకేస్తది. మరో మెమరబుల్ రికార్డుని సొంతం చేసుకుని తొడగొట్టేస్తది. బాహుబలి తర్వాత మరో బలమైన చిత్రంగా జనతా గ్యారేజ్ నిలిచే అవకాశం ఉంటది. పోతే ఇది ఊహించినంత ఈజీ కాదు, అలా అని ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే అసలు జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల్ని తుక్కు కింద కుట్టే ప్రోగ్రాం పెట్టుకుంటది అని సినిమా విడుదలైన మొదటి రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా. కానీ జరగలా. అలానే ఏదైనా జరగచ్చు. ఆపటం ఎవరి తరమూ కాదు. చూద్దాం మరి. 80 కోట్ల క్లబ్ లో చేరి మీసం మెలేయటానికి సిద్ధంగా ఉన్న జనతా గ్యారేజ్ ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ అనిపించుకుని తొడగొట్టే అవకాశం ఉంటుందో లేదో మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.